థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలోని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి గ్రామంలోని సీతానగరం ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజీ పరివాహ ప్రాంతాల్లో గతంలో ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చారు. మీ అధికారంకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నదీ పరివాహ ప్రాంతం ఉన్నటువంటి ఈ యొక్క లోతట్టు ప్రాంతాన్ని ఈ యొక్క రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున దాదాపు 254 కోట్ల రూపాయలతో నిధులతో శాంక్షన్ చేయించడం అయితే జరిగింది. ఏదైతే ఉందో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టినటువంటి వ్యక్తి మంత్రి నారా లోకేష్ చెప్పొచ్చు. దాని ఉదాహరణే ఈరోజు నేనున్నటువంటి ప్రదేశం ఇది. ప్రకాశం బ్యారేజ్ చూసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్కి దిగువ ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా తాడేపల్లి, ఇది ఇటు సైడ్ వచ్చేసి నేనున్న ప్రాంతం అంతా గుంటూరు జిల్లా వస్తుంది. నా ఎదుర్కొన్న ప్రాంతం అంతా ఎన్టీఆర్ జిల్లా అయితే వస్తుంది. ఈ ప్రాంతం గతంలో విజయవాడ వైపు ఉన్నటువంటి ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాళ్ళైతే నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పుడైనా హెవీగా వరదలు వచ్చినప్పుడు ఆ టైంలో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమై చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఎన్నికల సమయంలో నారా లోకేష్కి అయితే సంబంధించి ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతమైనటువంటి ప్రజలు ఉన్నారో వారి యొక్క సమస్యల గురించి చెప్పడం అయితే జరిగింది. దాంతో చెప్పిన తర్వాత నీ అధికారంకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలతో ఉన్నాయో ఈ లోతట్టు ప్రాంతాలంతా కూడా రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన దానిలో భాగంగా ఈ రోజున 294 కోట్ల రూపాయల 294.20 కోట్ల రూపాయలతో వరద రక్షణ గోడ అయితే నిర్మాణానికి సంబంధించి అయితే శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు మనం ఏదైతే ఉందో గతంలో ఈ హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. పైనుంచి వాటర్ పెరిగే కొంది ఈ లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమై వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే తొంత అయితే ఈ రకంగా జరుగుతుంది. గతంలో ఏదైతే ఉందో విజయవాడ ప్రాంతంలో కూడా వరదలు వచ్చినాయి అంటే ముంపుకు గురయ్యే ప్రాంతాలు అయితే ఉన్నది. కానీ ఈ రోజున అదే ఆ ముంపు అనేది లేకోకుండా గత గవర్నమెంట్లో ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్టీఆర్ జిల్లా వైపు ఏదైతే ఉందో కృష్ణలంక, రాణిగారి తోట ఈ ప్రాంతం అంతా కూడా నదీ పరివాహ ప్రాంతం పక్కన ఆనుకున్నటువంటి పేటలు ఏదైతే ఆ యొక్క నివాస గృహాలు అయితే ఉన్నాయో ఆ ఏరియా అంతా కూడా దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా ఈ రక్షణ గోడని నిర్మించారు. దాంతో ఎంత వర్షం వచ్చినా సరే పైనుంచి ఎంత ఫ్లడ్ వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది. అదే రకంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి గ్రామ శివారు సీతానగర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం కూడా ఇటు సైడ్ కూడా లోతట్టు ప్రాంతం అయితే కావడంతో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు వరద పైకి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ రోజున ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పాలి. దాదాపు 0.9 కిలోమీటర్ల నుంచి 2.6 కిలోమీటర్ల పొడవున ఈ కృష్ణానది కుడివైపు ఉన్నటువంటి ఈ వరద రక్షణ గోడను అయితే నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిర్మాణం ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో ఏదన్నా భూకంపాలు కానీ హెవీ ఫ్లడ్ కానీ వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా దానికి తగ్గట్టుగా ఈ నిర్మాణ పనులు అయితే పూర్తి చేస్తున్నారు. దాదాపు వరదలను దృష్టిలో పెట్టుకొని 15 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా ఈ పటిష్టమైన డిజైన్తో రిటైనింగ్ వాళ్ళను నిర్మిస్తున్నారు. కేవలం సాధారణ గోడనే కాకుండా భూమి లోపల నుంచి 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 ఫైల్స్ వేసి రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలను నీటి ఉధృతను తట్టుకునేలాగా ఈ యొక్క నిర్మాణాలు చేపడతామని చెప్పి ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చెప్పడం అయితే జరిగింది. రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగరు, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాలు నివసించే దాదాపు 60,000 మంది ప్రజలు ఈ వరద బారి నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారని చెప్పడానికే ఇదే ఒక పెద్ద ఉదాహరణ చెప్పాలి. అమరావతి రాజధాని పరిధిలో కీలక ప్రాంతాలకు జాతీయ రహదారికి 65కు రక్షణగా రిటైనింగ్ వాళ్ళు నిలనుంది. ఈ సంబంధించి ఈ రిటైనింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే టైం బాండ్ ఉందో ఆ టైం బాండ్ కల్లా ఈ నిర్మాణాలను పూర్తి చేస్తాము. ఎటువంటి ఫ్లడ్ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఈ రక్షణ గోడ నిర్మాణం చేస్తే పైనుంచి ఎటువంటి వరదలు వచ్చినా ఎటువంటి పైన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వరదను కూడా తట్టుకునేందుకు ఇబ్బంది లేకుండా ఈ రక్షణ వలయం గోడ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. దీనికి ఉదాహరణే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు. ఎంతోమంది ఎన్నికల్లో హామీ ఇస్తారు కానీ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు అని చెప్పడానికి ఈ యొక్క వర్కే పెద్ద ఉదాహరణ అని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, తాడేపల్లి సీతానగరం నుంచి.